వాళ్ళు నిజంగానే మన ఇద్దరికి పెళ్ళైందనుకొని పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిపించేస్తారు. అంటే మీ ఇంటి దగ్గర మిస్ అయిందేమో గాని ఇక్కడ మాత్రం అస్సలు మిస్ కాదు. ఏంటి ఫస్ట్ నైటా? ఆ అదే నీ జీవితమే. అందుకే నీ మంచి కోసమే చెప్తున్నాను, నువ్వు వెళ్ళు. నేను మాత్రం రాను. నువ్వు వచ్చేలా నేను చేస్తానుగా. ఏం చేస్తావు? నువ్వేవి చేయలేవు. నేనేం చేస్తానో నువ్వే చూస్తావు కదా బావా. నొప్పి నొప్పి. మటన్ చెయ్యాలి కదా బావా. ఈ నందు ఏమో నా నోరు మూతపడేలా చేసింది. రేఖేమో ఆ రాజుగాడి ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో చూసొస్తానని వెళ్ళింది, కాని ఇంకా రావడం లేదు. ఏమై ఉంటుంది? తను రాగానే నందు మీద కంప్లైంట్ ఇవ్వాలి. వదినా, మనం అనుకున్నట్టు జరగలేదు. యాక్సిడెంట్ జరిగింది, కానీ రాజు చావలేదు, బతికే ఉన్నాడు. ఏంటి వదినా, ఏదో మౌనవ్రతం ఉన్నట్టు సైకిల్ చేస్తున్నావు? ఏంటో నోరు తెరిచి చెప్పు. అసలు ఏమైంది వదినా నీకు? నోరు అతుక్కుపోయింది చెల్లెమ్మ. నోరు అతుక్కుపోవడం ఏంటి? నీ సైకిల్ నాకు అర్థం కావడం లేదు వదినా. నేను చెప్తాగా చెల్లెమ్మ. ఇన్నేళ్లు శేషు ఉషు ఉషు అని నువ్వు అంటుంటే నేను మూసుకునేవాణ్ణి, కానీ ఇప్పుడు దొరికిపోయావు. దీన్ని యూజ్ చేసుకోవాల్సిందే. చెప్పు బ్రహ్మరం, నువ్వు చెల్లెమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ సైకిల్తో చెప్పు. అక్షరం పొల్లుపోకుండా నీ మనసులో మాట నేను బయట పెడతా. చెప్పు. ఉప్మాలో అర్థమైంది. చెల్లెమ్మ, భ్రమరానికి ఉప్మా నచ్చలేదు. ఏంటి? అది కాదా? మరేంటి? నోరు. ఓహో, దాహంగా ఉందా? కాదా, ఆకలిగా ఉందా? తలపోటు ఎక్కువగా ఉందా? చెవిపోటు కూడా ఉందా? అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం పద. ఏంటి, గుండెపోట? హార్ట్ అటాక్ వచ్చిందా అప్పుడే? ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకు ఉన్నట్టుండి సడన్ గా హార్ట్ స్ట్రోకులు, హార్ట్ అటాకులు వచ్చేస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి భ్రమరం. ఫుడ్ అది కరెక్ట్ గా తీసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటే ఇలాగే గుండెపోటు వస్తుంది. ఏంటి భ్రమరం, చంపేస్తావా? మంచి చెప్తే కూడా చంపేస్తావా? ఇంత చిన్న విషయానికే భర్త మీద విరుచుకుపడాలా? ఓహో, రేఖ ఎక్కడికి వెళ్ళొస్తుంది అని అడుగుతున్నావా? మరేంటి? అర్థమైంది. నోరు ఎందుకు అతుక్కుపోయిందో నీకు తెలుసా? నీ నోరు ఎందుకు అతుక్కుపోయిందో నీకు తెలియకుండా ఎలా ఉంటుంది భ్రమరం? అసలు నువ్వు చెల్లెమ్మకి ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పు. ఏ ఆపండి. అసలు నేను ఇరిటేషన్ లో ఉన్నానంటే ఈ గోల్ ఏంటి? అదిగా చెల్లెమ్మ, మా ఇద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగ్. కాసేపు ఉండు, క్లారిటీగా చెప్పేస్తాను. అన్నయ్య, నన్ను విసిగించకండి. అది అమ్మా. అబ్బా, నాకెంత సంతోషంగా ఉందో. ఆ నందు ఏ ముహూర్తాన్ని ఉప్మా చేసి నీకు పెట్టిందో గాని, ఇన్నేళ్ల మన వైవాహిక జీవితంలో ఈ రోజు నువ్వు నోరు మూసుకున్నావు. ఓహో, నువ్వు ఇందాకటి నుంచి చెప్పేది ఇదేనా? అంటే నందు మీద రేఖకి కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నావా? వద్దులే భ్రమరం, రేఖ దగ్గరికి వద్దు. అసలే లేనిపోని చిరాకులో ఉంది. అలాంటప్పుడు మనం వెళ్తే కొట్టినా కొట్టేస్తుంది. ముందైతే డాక్టర్కి ఫోన్ చేసి అతుక్కుపోయిన నీ నోరు ఎలా తెరుచుకుంటుందో అడుగుదాం. పద పద, రా భ్రమరం. ఏంటి మామ ఇది? ఎలా ఉండేవాడు ఎలా అయిపోయావురా? నిన్నిలా చూడలేకపోతున్నావురా. మా అమ్మ గురించి, నా ఫ్యామిలీ గురించి
సాయంత్రంలోగా తెలుస్తుందని చెప్పి వెళ్ళిన వాడివి ఇలా దెబ్బలు తగిలించుకున్నావేంట్రా? అసలు యాక్సిడెంట్ ఎలా అయింది మావా? లైఫ్ లో ఎన్నో మెలికలుంటాయి, ఎన్నో మలుపులుంటాయి. ప్రతి మలుపులో ప్రమాదాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనం అనుకున్నది తలకిందులవుతుంది. అయినా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇంకా లైఫే ఉంది మావా. లైఫ్ అంటే అంతే కదా. జీవితం ఎవరిని వదిలిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది అంటారు కదా. ఇది కూడా అలాంటిదేనేమో. అసలు యాక్సిడెంట్ చేయించింది ఎవరు మావా? ఎవరైతే ఏముందిరా, నేను ప్రాణాలతో బయటపడ్డాను. ఇక దాని గురించి వదిలి. ఆ, అది అడగడం కరెక్టో కాదో తెలియట్లేదురా. మీ అమ్మ గురించేనా? అవునరా. మా అమ్మ ఎవరు? తన గురించి నీకేమైనా తెలిసిందా? ఆ రోజు తెలిసేది మావా, కానీ యాక్సిడెంట్ అయింది కదా, మిస్ అయింది. ఇప్పుడు ఎలా మావా? తెలుసుకుంటాను మావా, పక్కా తెలుసుకుంటాను. అలాగే మావా. ఇప్పుడు నాకు నువ్వు తప్ప వేరే ఆప్షన్ ఏం లేదురా. నీకు చెప్పలేదు కానీ నేను ఎన్నో ఏళ్లుగా ఈ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నానురా. జీవితం మీదే విరక్తి కలుగుతోందిరా. నా దగ్గరున్న డబ్బులన్నీ ఆ యాంటోనీ గాడికి తగలబెట్టాను. కానీ వాడు నిజం చెప్పకుండా మోసం చేశాడు. మా అమ్మ ఎవరో ఎక్కడుందో నువ్వే ఎలాగైనా కనుక్కోవాలి మావా. రే, నేనున్నాను కదరా, ఎందుకలా బాధపడుతున్నావు? ఎక్కడున్నా సరే త్వరలోనే మీ అమ్మని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. ఓకేనా? లక్కీ సన్ ఆఫ్ పలానా అన్ను గర్వంగా చెప్పుకునే రోజు నేను తీసుకొస్తాను. సరేనా? నువ్వు మాత్రం ఎక్కువ ఎమోషనల్ అవ్వకు. జీవితం మీద వెగటు పుడుతుంది ఇలాంటి డైలాగులు చెప్పకరా. నీకు ఎమోషనల్ డైలాగ్స్ అస్సలు సెట్కో. నువ్వు కుళ్ళు జోకులేస్తావే, అవే నీకు సెట్ అవుతాయి. నువ్వు హ్యాపీగా ఉండు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. ఓకేనా? అది కాదు మావా. రే, చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో నువ్వు నన్ను నమ్మే కదా నా వెంట నడిచావు. అవును మావా. మీ అమ్మ విషయంలో కూడా నన్ను నమ్ము. థ్యాంక్స్ మావా. నాకు నీ మీదే నమ్మకం ఉంది. సరే, నువ్వు వెళ్ళు. ఏయ్! రాజు, నాకు నీ సపోర్ట్ ఏం అక్కర్లేదు, నేను నడవగలను. ఎలా? వా, ఏ బావా, అలిగావా? కోపమాన పైన ఆపవాయికనైనా అంతగా బుత కొడుతుంటే నేను తరి చేరిన నెట్టి చినుకు తడిగా నన్ను గొడుగై తాకే నువ్వు విడుగులు కొరి నీ అంత నువ్వే ఒప్పుకోవాలి. నీ నోటితోనే ఆ నిజాన్ని బయటికి రప్పిస్తా.
త్వరలోనే మీ అమ్మని తీసుకొచ్చి నీ ముందు నిలబెట్టే బాధ్యత నాది. ఏయ్, డోర్ లాక్ చేస్తున్నావేంటి? చిలిపి, ఎందుకు లాక్ చేస్తున్నానో నీకు తెలీదా? ఎదపై తీరని రాగే ఆశతో పంపుతున్న నా ప్రాణం. హే, ఈ చీరేంటి, ఆ పూలేంటి, ఆ గ్లాస్ ఏంటి? అసలు శోభనం గదిలోకి వచ్చినట్టు వచ్చావేంటి? నేను నీ భార్యని కదా బావా, అందుకే ఇలా వచ్చా. ఏయ్, నువ్వు నా భార్యవేంటి? కాదు అని నాకు తెలుసు, కానీ మీ ఇంట్లో వాళ్ళకి తెలీదు కదా బావా. అది కాదు, నాకు డౌట్. ఏంటి? నీ చూపు మారింది, పిలుపు మారింది. వామ్మో, నిన్ను చూస్తుంటేనేదో తేడా కొడుతుందే. మళ్ళీ నువ్వేదో పెద్ద ప్లానింగ్ తోనే వచ్చినట్టున్నావు. నన్ను వదిలే తల్లి, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు బావా అంత భయం? అసలు నీ ప్లాన్ ఏంటి, ముందా చెప్పు. మళ్ళీ నన్ను ఎందులో ఇరికించాలనుకుంటున్నావు? అలాంటిదేం లేదు బావా, నిన్ను మా ఇంటికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నా. నమ్మొచ్చా? ఇన్ని రోజులు నాతో పాటు జర్నీ చేసావు కదా, నా గురించి పూర్తిగా నీకు తెలుసు కదా. తెలుసు కాబట్టే భయపడుతున్నాను. ఆ, సరే, అలా అయితే నేనేం చెయ్యనులే గాని ముందైతే ఈ పాలు తాగు. నేను తాగను. అయితే పాలని ఒలకపోయాలా? పోయి ఎవరొద్దన్నారు? అదేంటి బావా అలా అంటున్నావు? ఆ రోజు అదే మా ఇంట్లో మనకి ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడు నేను పాలన్నీ బేసన్లో ఒలకపోస్తే ఏదో ప్రాణం పోయినట్టు విలువెల్లాడిపోయావు కదా, మరి ఇప్పుడేమైంది? డబ్బులు వేస్ట్ అవ్వవా? అయినా పర్లేదు, నేను మాత్రం తాగను. ఎందుకు బావా? ఎందుకంటే నన్ను మీ ఇంటికి తీసుకెళ్లాలని నువ్వు ఈ పాలల్లో ఏ మందు కలిపావో ఏంటో. ఏంటి బావా ఒక్కసారి అంత మాట అన్నావు? నీ కళ్ళకు నేను ఎలా కనిపిస్తున్నాను? అంటే నువ్వు ఇప్పటి వరకు ఇన్ని ప్రయత్నాలు చేసినా నేను ఒప్పుకోలేదు కదా, అందుకని ఇలాంటి ప్రయత్నం చేసినా చేస్తావేమో కదా, అందుకే. అబే అదేం లేదు బావా, ముందు ఈ పాలు తాగు. నేను నమ్మను. ఏంటి అసలు నువ్వు బతిమలాడుతుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. నిన్ను ఒప్పించడానికి అలాంటి చీప్ ట్రిక్స్ చేసే మనిషిని కాను నేను. ఆయన నేను ఒక చూపు చూస్తే చాలు నువ్వే ఒప్పేసుకుంటావు. ఏయ్, హలో హలో హలో, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తగ్గమ్మా. ఆడవాళ్ళ చూపుకి మెల్ట్ అయిపోయే అంత వీక్ క్యారెక్టర్ కాదమ్మా ఈ రాజుగాడిది. స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అప్సర్ అసలు దిగొచ్చినా కూడా మనం మనలాగే ఉంటాం, అర్థమైందా? అవునా, తమరు అంత స్ట్రాంగా? మనం రాయిలాంటి వాళ్ళం, చలనం కూడా ఉండదు. ఓహో, నిజమా బావా? చాలా. అస్సలు కరగవా? కరగను. చెప్తా నీ సంగతి. నువ్వు నేను అందంగా లేనా బావా? ఎవరన్నారా మాట? నువ్వు చాలా అందంగా, నిన్ను చూడగానే ముద్దొచ్చేస్తావు తెలుసా. మరి నా మాట ఎందుకు వినడం లేదు బావా? ఏ మాట? మన ఇంటికి నువ్వు రావచ్చు కదా బావా. ఏయ్, 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 ఏం చేస్తున్నావు నువ్వు? దూరం దూరం జరుగు. అమ్మో అమ్మో, నాకు తెలియకుండానే నన్నేదో మాయలోకంలోకి తీసుకెళ్తున్నావే. అమ్మో, మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు బావా అలా చిరాకు పడతావు? మన ఇంటికే కదా రమ్మంటున్నా, ఎందుకు నువ్వు వంటకేస్తున్నావు? సరే, ఒక మాట అడుగుతాను చెప్పు. ఏంటి బావా? మీ ఇంట్లో నుంచి నేను వచ్చేసానా, లేదంటే నువ్వే నన్ను పంపించేసావా? నేనే పంపించాను. తప్పు నాదే బావా, సారీ. దానికోసం నువ్వేం చేయమంటే అది చేస్తాను. అవునా? అయితే తప్పైపోయింది అని చంపలేసుకో. ఇంతేనా?
ఉమ్. బావా తప్పైపోయింది బావా. సారీ. నన్ను ఎంతలా ఆడుకున్నావే అంతకు 10 రెట్లు ఎక్కువ నిన్ను ఆడుకోవాలనుంది. కానీ సిచ్యువేషన్ కరెక్ట్ గా లేదే, లేకపోతే మరోలా ఉండేది. అయినా నువ్వు నన్ను అలా అవమానించి పంపించేసి మళ్ళీ వచ్చి ఆఫ్టర్ ఆల్ సారీ చెప్తూ చంపలేసుకుంటూ ఇలా మెలికలు తిరుగుతూ ఏదో రొమాంటిక్ గా మాట్లాడితే నేను వస్తాననుకుంటున్నావా? నేను అస్సలు రాను. ప్లీజ్ బావా, ప్లీజ్ ప్లీజ్ నా కోసం రావచ్చు కదా. ఏయ్! బావా బావా వద్దులు బావా. ఆ, అవునా? బావా. నాకు కూడా అలాగే ఉంది. ఆ, నువ్వు ఎన్ని మెలికలు తిరిగినా నేను మాత్రం అస్సలు రాను. బావా అది కాదు. ఊరికా బావా అంట బావా. అసలు పిలిపేంట్రా నాయన. నువ్వు ఇక్కడే ఉంటే నన్ను ఏదో చేసేలా ఉన్నావు. నువ్వు అర్జెంటుగా బయటికెళ్ళు. బావా నువ్వు స్ట్రాంగ్ కదా, నేనుండి ఏం చేస్తా. అబ్బా అదంతా నీకెందుకే, ముందు నువ్వు వెళ్ళు వెళ్ళు. ఉహుహు, నేను వెళ్ళను. వెళ్ళవా? నేనే వెళ్ళగొడతాను. ఆ, బావా 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 బావంట బావా. తొలక్తి. అమ్మా భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి ఈరోజు. బావా నన్నే బయటకు తోసేస్తావా? నేను ఇలా కాదు, నువ్వు ఎలా రావో నేను చూస్తా. రేపు నిన్ను ఒప్పించకపోతే నా పేరు ఇందునే కాదు. ఇందు ఏం చేస్తుంది చూద్దాం. ఇందు ఇందు అలికిడి వినిపించట్లేదంటే తను వెళ్ళిపోయిందా? అంతే అయి ఉంటుందిలే. ఒకవేళ ఇంట్లో ఉంటే ఈ పాటికి డోర్ దగ్గరకు వచ్చి బావా బావా అంటూ డోర్ కొట్టేది. ఒకవేళ డోర్ కొట్టకపోయినా ఇప్పుడు నేను పిలిచినప్పుడైనా బావా అంటూ నా కళ్ళ ముందు వాలిపోయేది. ఇదేది జరగలేదంటే అది ఇంట్లో లేనట్టే అర్థం. అమ్మయ్యా, అది వెళ్ళిపోయినట్టుంది. ఇక మనం ప్రశాంతంగా ఉండొచ్చు. మనం ఇచ్చిన డోస్కి బుర్ర గిర్రని తిరిగినట్టుంది. అమ్మయ్యా. నశించాలి నశించాలి, మొగుడి మొండితనం నశించాలి. పెళ్ళం మాట వినాలి, పెళ్ళం మాట ముద్దు. నశించాలి నశించాలి, మొగుడి మొండితనం నశించాలి నశించాలి. పెళ్ళం మాటే వినాలి, పెళ్ళం మాటే ముద్దు. నశించాలి నశించాలి. అసలు నువ్వేం చేస్తున్నావే? ధర్నా చేస్తున్నాను. అది తెలుస్తూనే ఉంది. అమ్మో అమ్మో, మొత్తం నా పరువు తీసేలా ఉన్నావు కదే. ఎందుకు వీళ్ళేరి? అమ్మా నానా, పెళ్ళం మాట అమ్మా వినాలి, అమ్మా నశించాలి నానా. నశించాలి. మేము ఇక్కడే ఉన్నావురా. ఎక్కడ ఉన్నారా? చూసారా నాన్న, చూసారా? ఈ టెంట్ ఏంటి, ఈ ప్లకార్డులు ఏంటి, ఇలా కూర్చొని ధర్నా చేయడం ఏంటి? అసలు దీనికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నశించాలి నశించాలి, మొగుడి మొండితనం నశించాలి. నానా నువ్వు కూడా మొగుడువే నాన్న. ఆ, నశించాలి నశించాలి, రాజుగాడి మొండితనం నశించాలి. నాన్న నీ ఎక్స్పెక్టేషన్ కరెక్టేరా. మేము కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నాం, కోడలికి సపోర్ట్ చేస్తున్నాం. పెళ్ళం మాట వినాలి, మొగుడి మొండితనం నశించాలి నశించాలి. పెళ్ళం మాట ముద్దు ముద్దు. ఏహే, ఆపండి. మీరు ఇలా చేస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అరే అసలు ఇలా చేస్తున్నది నాపాల్సింది పోయి మీరే దాంతో కలిసి ఇలా చేస్తున్నారేంటి? మరి మమ్మల్ని ఏం చేయమంటావు నాయనా? నువ్వేమో తన్ని గదిలో నుంచి తోసేశావు, తనేమో నీకోసం నిరాహార దీక్ష చేస్తానని మమ్మల్ని సాయం అడిగింది. అత్త మామూలుగా మా బాధ్యత కాబట్టి తనకు సాయం చేస్తున్నాం అంతే. ఏహే, మీరేం మాట్లాడుతున్నారు నాన్న?
సాయం ఏంటి, బాధ్యత ఏంటి? నా కొంప ముంచేలా ఉన్నారు. రాజు, ఏమైంది? ఈ దెబ్బలేంటి బాబూ? నీ ఆయుష్ గట్టిదే. అవును మావయ్య, అందరూ అలాగే అంటున్నారు. కాకపోతే ఎవరో కావాలనే చేశారు. నీకు యాక్సిడెంట్ చేసిన వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను. నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఏంటి? రాజు ఎవరు?